సో హాయ్ అండి. హాయ్, మీ పేరు? మొహమ్మద్ జానీ. సో మనం చూసాము కాకినాడలో ఒక ఇష్యూ జరిగింది. టపాకాయలు పేల్చే దగ్గర కొంతమంది మరణించారు. సో కళ్యాణ్ గారు స్పందించారు. కేంద్రం తరపు నుంచి 2 లక్షలు, కళ్యాణ్ గారు ప్రభుత్వం తరపు నుంచి 20 లక్షలు వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు. ఎలా అనిపిస్తుంది? దీని విషయంలో అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం కాకుండా ఒక మంచి మానవత్వంతో ఆలోచించి కేంద్రం ద్వారా మా స్టేట్ ప్రభుత్వం ద్వారా కూడా హెల్ప్ చేయాలని తొందరగా స్పందించారు. అది చాలా గర్వపడే విషయం. పవన్ కళ్యాణ్ గారు చాలా కోపడ్డారు. 8 మంది పనిచేసే దగ్గర 21 మంది ఎందుకు అని. సో ఎలా? తక్కువ మందితో చేసే పనికి ఎక్కువ మంది పెట్టి అవగాహన లేని వాళ్ళని ఎందుకు పెట్టారు అనే విధంగా కోప్పడ్డారు అంతే. సో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు, అలా జరగకుండా చూసుకుంటున్నారు. సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా తను ఒక మానవత్వాదిగా ఆలోచించి ఏదున్నా తొందరగా రియాక్ట్ అయ్యే తత్వం ముందర నుంచి ఉంది. అన్నయ్య సినిమాలలో ఉన్నప్పుడు కూడా అలాగే చేశాడు, ఇప్పుడు కూడా అలాగే రియాక్ట్. పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు. ఆయన మంచి చేసినప్పటికీ మీరేమంటారు దీనిపై? నెగిటివ్ చేసే వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా కూడా అన్నయ్యకి ఎలాంటి ఏం ఎఫెక్ట్ కాదు. అన్నయ్య ఎప్పటికీ ప్రజల గురించి ఆలోచించాడు, ప్రజల గురించే చేస్తూ ఉంటాడు. సో వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి మనిషి, ఒక మంచి విధంగా ఆలోచించే మనిషి, ఏదున్నా కూడా ప్రజల పక్షాన్ని ఆలోచించే మనిషి అని నేను అనుకుంటాను. ఏపీలో ఏమి ఇబ్బందులు వచ్చినా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు సాల్వ్ చేస్తున్నారు. సో వీళ్ళ పరిపాలన, కూటమి పరిపాలన ఇలానే ఉంటే ఫ్యూచర్ ఏంటి? కూటమి పరిపాలన ఇలాగే ఉంటే ఫ్యూచర్లో చంద్రబాబు గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అలాగే మన పవన్ అన్నకు కూడా మంచి డెప్యూటీ పోస్ట్ వస్తుంది అని చెప్పి నేను ఆలోచిస్తాను. జగన్ అన్న పరిస్థితి విధంగా ఆలోచించాలంటే దాని గురించి అయితే నేను చెప్పడానికి నా వర్డ్స్ లేవు, ఇది చెప్పలేను. స్టేట్ పరంగా అయితే తను చేయగలడేమో కానీ సెంట్రల్ పరంగా, దే పరంగా రాలేడు.